మీరు ఇంతకాలం 13 ఏళ్ల పాటు పోరాటం చేశారు, ఎంతో మంది అమరులయ్యారు, మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు, ఆటుపోట్లకు గురయ్యారు. ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది కవిత గారు, పెయిన్స్ ఆర్ పర్గెటెన్ మెన్ గెయిన్స్ కమ్ అని చెప్పి. నిజానికి ఒక సన్నివేశం తలుచుకుంటే ఒళ్ళుగా ఉరుపొడుస్తుంది. అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చినాను, నేను చాలా దుఃఖపడ్డాను. అనేక పర్యాలు కళ్ళనీళ్ళ పర్యంతమే కూడా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న చురుకు అంటితేనే మనం అమ్మోని మొత్తుకుంటాం, పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. తమ ప్రాణాన్ని అంత ఆవు చేయటం, బలి చేయటం అది డెఫినెట్లీ చిన్న విషయం కాదు. ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు, బాధపడటం కలిసి వేసిన. నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో తలకాయ పెట్టిన పరిస్థితి. మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నా, కానీ రోజు నేను ఏం చేసేవానంటే బాత్రూమ్కి వచ్చాను. నా పరిస్థితిని నేను టెస్ట్ చేసుకోవాలి.